హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మా ఆయన మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి. మా అమ్మ వాళ్ళు ఈరోజు సండే స్పెషల్ కింద మటన్ కర్రీ, గారెలు, బగారా రైస్ చేస్తున్నారు. ఇప్పుడు గారెలు ఎలా చేస్తున్నారో చూద్దాం. గారెలకు మినపప్పు 4 గంటల ముందే నానబెట్టుకొని రుబ్బుకున్నారండి. దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు గారెలు వేసుకుందామండి. ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం. నూనె కాగిన తర్వాత గారెలు వేసుకుందామండి. మేము మీడియం సైజ్ గారెలు వేసుకుంటున్నాం. అలాగే మనకి మంట కూడా మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు గారెలు వేసుకుందాం మనం ఒకదాని తర్వాత ఒకటి. అలాగే మనకి గారెలు కూడా మీడియంలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది, బయట క్రిస్పీగా వస్తుంది. అదే మనం హైలో పెట్టుకుంటే బయట ఎర్రగా వచ్చేస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుందండి. అలాగే గారెలు వేసిన తర్వాత వెంటనే కలుపుకోకూడదు, ఇరిగిపోతాయి. ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత ఒకదాన్ని కూడా కలుపుకొని తీసుకుందాం. చూసారా గారెలు ఎంత రెడ్గా కొత్తిమీర కరివేపాకు ఎలా కనిపిస్తున్నాయో. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందామండి గారెలు. నెక్స్ట్ మటన్ కర్రీ చూద్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకొని దాన్ని నూనె వేసుకొని మసాలా దినుసులు వేసుకున్నాం. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు మనకి కొంచెం బాగా దోరగా వేగాలండి. అవి వేగిన తర్వాత దానిలోకి మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకొని ఈ రెండు కాసేపు మగ్గాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మేము మటన్ కడిగి పెట్టుకున్నాం. 1/2 కిలో మటన్ అండి ఇది. ఈ 1/2 కిలో మటన్ తీసుకొచ్చి దీన్ని వేసుకుందాం. ఈ మటన్ అనేది ఏంటంటే మనకు కొంచెం వేగితే బాగుంటుంది కర్రీ. కొంచెం దీన్ని అలాగే మగ్గించాలి. మూత పెట్టుకుందామండి. మూత తీసుకుందాం, ఒకసారి చూద్దాం ఎలా అయిందో. చూడండి మటన్ కొంచెం వేగింది. మటన్ వేగిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటాలు కూడా వేగి బాగా మగ్గాలండి, కలిసిపోవాలి కూరలోని. టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం దీనిలోకి 1 స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే మనం కారం తినే వాళ్ళు బట్టి ఉంటుందండి. మీరు ఎక్కువ తింటే ఎక్కువ కారం వేసుకోవచ్చు. మేమైతే 2 స్పూన్లు వేసుకున్నాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా అండి. మేము ప్రతి నాన్ వెజ్ ఐటెంలోకి ఇవే వాడతాము. గరం మసాలా వేసుకొని కొంచెం అది పచ్చివాసన పోయిన తర్వాత నీళ్లు పోసుకుందాం. ముక్కలు మునిగే వరకు వేసుకోవాలండి. నీళ్లు పోసుకొని మూత పెట్టుకుందామండి. మనం మూత తీసి చూద్దాం. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం గారెల్లోకి కొంచెం గ్రేవీ ఉండేలా పెట్టుకుంటేనే బాగుంటుందండి. దీనిలో కొంచెం మనం కొత్తిమీర వేసుకొని ఇంకా దించేసుకోవడమే కర్రీ. తర్వాత మనం బగారా రైస్ చూద్దాము. బగారా రైస్కి ముందు కుక్కర్ పెట్టుకున్నామండి. దానిలోకి 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకొని దీనిలోకి బిర్యానీ మసాలా దినుసులు వేసుకుందాం. ముందుగా షాజీరా వేసుకుందామండి. దీనిలో షాజీరా తర్వాత ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాసి పువ్వు వేసుకొని, నల్ల యాలకులు దొరుకుతుంది, నల్ల యాలకులు, అలాగే బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేగాలి. కొంచెం అవి రెడ్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము. అలానే కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం అది పచ్చివాసన పోవాలండి. మేము 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకున్నామండి. బాస్మతి రైస్కి ఒక కుక్కర్లో అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుందండి. అలా మేము 2 గ్లాసుల బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నాము. కొంచెం రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని నీళ్లు కొంచెం కాగిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసుకున్నాము. బియ్యం మేము గంట ముందే నానబెట్టామండి. అప్పుడే మనకి ఎక్కువ టైం అవసరం లేదు, చాలా తొందరగా అయిపోతుంది బగారా రైస్. కొంచెం బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అలా పైన జల్లుకుందామండి. జల్లుకొని లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. పైన గరం మసాలా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక మనకి ఏంటంటే ఒక 2 మీడియం సిమ్లో ఉంచేయాలండి. మంట సిమ్లో ఉంచేసి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. గంట సేపు నానబెట్టినట్టయితే బియ్యము 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇక్కడ మాకు విజిల్స్ వచ్చేసాయండి. మేము ఇంకా స్టవ్ కట్టేసి చూపిస్తాను. చూడండి ఎలా వచ్చిందో రైస్. చూడండి ఎంత బాగుందో. బగారా రైస్ రెడీ అయిపోయిందండి. ఫస్ట్ గారెలు తిన్నాం. మటన్
టేస్ట్గా ఉంది. గాలి, మటన్, చేప ఫ్రై, ఆనియన్, నిమ్మకాయ, బగారా రైస్. ఈరోజు మా అల్లుడి గారు వచ్చి ఆదివారం బాగుందండి, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. బగారా రైస్ తిన్నాం, మటన్ పెట్టుకుని అబ్బాబాబా ఏముంది బగారా రైస్ లో మటన్ ఫ్యాన్స్. ఈ మటన్ ముక్క ఇట్ట బగారా రైస్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ, ఆనియన్, బాబా ఏముంది అబ్బో 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 అబ్బో